వడివడిగా ప్రజాపాలన కాంగ్రెస్కు 100 రోజులు. వాస్తవానికి ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉన్నది? 100 రోజులు 6 గ్యారంటీల అమలుకు ఎన్ని మార్కులు? ఈ 100 రోజుల పాలన సినిమా అయితే కనుక 100 రోజులు ఆడింది, 50 రోజులు ఆడిందంటే అప్పట్లో ఉండేది శతదినోత్సవం, అర్ధశత దినోత్సవం అని. ఇవాళ రాజకీయాల్లో కూడా అనివార్యంగా అంటే వారే అన్నారు 100 రోజులు అమలు చేస్తామన్నారు కాబట్టి 100 రోజుల టార్గెట్ వాళ్ళు ఎంత రీచ్ అయ్యారు. ప్రగతి నివేదిక కూడా ప్రభుత్వం విడుదల చేసింది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది 100 రోజుల్లో అని. వాస్తవానికి 100 రోజుల్లో టార్గెట్ పెట్టుకోవడమే అది సాహసంతో కూడుకున్నది, అంత సులభమైన విషయం కాదు. ఏముంది, 3 నెలలు 10 రోజులు అయితే అయిపోయాయి, 100 రోజులు అవుతుంది. డిసెంబరు 7వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజులలో ఏం సాధించరు? 100 రోజుల్లో ఏం చేయగలము? 100 రోజుల్లో టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇవి చాలా సవాళ్ళతో కూడుకున్నాయి. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల అమలుకు అవుతున్న ఖర్చు 80 నుంచి 90 వేల కోట్లని ఒక అంచనా. ఇంకా కొందరు ఎక్కువనే రాసినారు. ఈ 53 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు అంటే 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం చేయగలదు, ఈ ఏడాదిలో ఏం చేయగలదో ఒక అంచనాతో ఉన్నదని అర్థం. ఇందులో ఈ 6 గ్యారంటీలలో ప్రభుత్వం అమలు చేసిన వాటిల్లో వాళ్ళు ముఖ్యమైన కొన్ని ఇక్కడ చెప్పినారు. ఏటా 29,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అయింది 100 రోజుల్లో. 40 లక్షల కుటుంబాలకు గృహజ్యోతితో లబ్ధి చేకూరింది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడము, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, త్వరలో జాబ్ క్యాలెండరు, ఇవి ప్రభుత్వము చెప్తున్న అంశాలు ప్రగతి నివేదికలో వాళ్ళు చెప్పుకున్నాయి. వీటితో పాటుగా ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రో హైదరాబాద్ నగరానికి సంబంధించింది, వివిధ ఒప్పందాలకు సంబంధించింది, దావోస్ పర్యటనకు సంబంధించింది, ఇతర పెట్టుబడులకు సంబంధించిన, నిర్మాణానికి సంబంధించిన మౌలిక వస్తువులు ఇత్యాది విషయాలకు సంబంధించిన ఒక డాటా కూడా ఇందులో ఉన్నది. అయితే ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వము ప్రధానంగా 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో 5 అమలు చేసింది. మరి ఇంకోటి అమలు చేయలేదు కదా, 6 అన్నారు. ఒక్కొక్క గ్యారంటీ కింద 2-3 అంశాలు ఉన్నాయి. ఈ 2-3 అంశాలలో వారు చెప్పిన వాటిల్లో ఇంకా కొంచెం మనం లోతులకు వెళ్ళి చూస్తే కనుక 6 గ్యారంటీలలో ఉన్న వాటిల్లో ఇప్పటి వరకు ఇచ్చిన వాటిల్లో ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు, 500 గ్యాస్ సిలిండర్ అమలు, ఇవి ఉన్నాయి. ఇక రైతు భరోసా, విద్యా భరోసా, పింఛన్ల పెంపు తదితరాలపై దృష్టి పెట్టలేదు ప్రభుత్వం అనేది వీరు చెప్పినాయి. అయితే ఈ 100 రోజుల పరిపాలన మనం ఎట్లా చేయాలి, ఎట్లా చూడాలి? 100 రోజుల పరిపాలన మదింపు చేయడము అసలు ఇంత తక్కువ వ్యవధిలో అంచనా వేయడం కూడా సరైంది కాదు. అయితే ఏదో ఒకటి చేస్తున్నామనే భావన కల్పించడము, మానసికంగా ఒక దృశ్యాన్ని ఆవిష్కరించడము, గత ప్రభుత్వము గతంలో ఉన్న మంత్రులను కలవడం సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు కలుస్తున్నామనే భావన కల్పించడము. మరి కేసీఆర్ ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య వారధిగా ఉండాలనే ఆయన క్యాంప్ ఆఫీసులు కట్టించింది. మరి ఎమ్మెల్యేలు కలిసిండ్రా లేదా, మంత్రులు అందుబాటులో ఉన్నారా లేదా? ఒక అంశం అయితే కనుక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎవరిని కలవరు, 2-3 తప్ప ఎవరు పట్టించుకోరు అనే ప్రచారం ఏదైతున్నదో ఆ ప్రచారం ప్రబలంగా పనిచేసింది. ఆ ప్రబలంగా పనిచేసిన ప్రచారం ఏ నెగిటివ్ అంశం అయితే బీఆర్ఎస్లో ఉన్నదో కాంగ్రెస్లో ఈ 100 రోజుల్లో అది రాకుండా చేసుకున్నారు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉండడం, నిరంతరాయంగా ఏదో అంశంపైన రివ్యూ చేయడము, తామేమి చేస్తున్నామో మీడియా వాళ్ళని వెంటనే కలవడము, చిట్చాట్లు చేయడము, సో వచ్చేవారికి సందర్శన కోసమే ఏకంగా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడము, ప్రజలతో నిరంతరం ఏదో రకంగా సంబంధ బాంధవ్యాలు కొనసాగించడము ఇత్యాది విషయాలలో ఒక మార్కు వేసుకున్నది 100 రోజుల పరిపాలన. రెండోది, ఎక్కువగా ప్రభావితం చేసేవారు మహిళా ఓటర్లు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, రాయితీపైన సిలిండరు, 200 యూనిట్ల విద్యుత్తు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఏకంగా వారిని కోటీశ్వరులను చేస్తామని చెప్పడం, మహిళా సెంట్రిక్గా ప్రభుత్వం వేసుకున్న ఒక అంచనాతోని అత్యధిక ఓటు ఎట్లా తీసుకుని రావాలనో ఈ 100 రోజుల్లో పక్కా ప్లాన్ చేసుకున్నది లోక్సభ ఎన్నికలకు ఇక్కడ కనబడింది. మూడవది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడానికి ఒక విస్పష్టమైన తేడా ఉండాలి కాబట్టి ఈ తేడా కోసమై నిర్దిష్టంగా 2050 ఒక అభివృద్ధి నమూనా తెలంగాణకని తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ORRకు RRRకు మధ్య అంటే రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాదుకు అవతల పక్కన పారిశ్రామిక విలేజ్ల ఏర్పాటు చేస్తామని చెప్పడము, దాన్ని అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్తో పాటుగా అక్కడనే అన్ని సౌకర్యాలు కల్పించే టౌన్షిప్ల ఏర్పాటు, ఉపాధి కేంద్రాల ఏర్పాటు చేస్తామని చెప్పడం,
అప్పటికి పడుకున్న తేడా దానికి స్పష్టంగా చెప్పడం. కేసీఆర్ గతంలో హుసేన్ సాగర్ చుట్టుముట్టు బంగ్లాలు కట్టిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీను సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. దాన్ని థేమ్స్ నది లండన్లో ఎట్లయితే ఉన్నదో ఆ థేమ్స్ లాగానే హైదరాబాద్లో కూడా మూసీ సుందరీకరణ చేసే ఒక దర్శనీయ స్థలం చేస్తామన్నారు. తేడా అంటే ఈ 100 రోజుల కాలంలో తేడా కనబడుతున్నది. దీంతో పాటుగా బడ్జెట్ను కుదించడం. గత ప్రభుత్వం బడ్జెట్ 2,90,000 కోట్లు అయితే 2023-24 బడ్జెట్ 24-25 బడ్జెట్ ఇవాళ 250-260-270 వరకు వచ్చింది. కారణం ఏమిటి? గతానికంటే తగ్గించి చూపడము, శ్వేతపత్రాలు విడుదల చేయడము. ఇట్లా చేయడం వలన గతంలో జరిగింది ఇది, దీన్నంతా మేము ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలని 6 గ్యారంటీల అమలుకు రాబోతున్న హడల్స్ ఏమైతున్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్వేతపత్రాల రూపంలో ప్రభుత్వం చెప్పడం వలన ముందు ప్రశ్నించే వారికి కూడా గత ప్రభుత్వంలో ఇట్లా జరిగింది, అందువల్ల తాము అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆలస్యం అవుతున్నది, ఇది కారణమని చెప్పడం. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశము, ఈ 100 రోజుల్లో జరిగింది. 100 రోజుల్లో 5 అమలైనాయి, 5 గ్యారెంటీ ప్రారంభమైంది అమలు. మరి మిగతాది కాలేదు కదా అంటే రైతు భరోసా విషయంలోను, చేయూత విషయంలో కాలేజీలు ప్రారంభం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత వాటి గురించి అని, వచ్చే సీజన్లో రైతు భరోసా ఇస్తామని ముందే చెప్పినారు కాబట్టి వాళ్ళకు ఎగ్జిట్ కూడా ఈ విషయంలో చెప్పడానికి అవకాశం ఉన్నది. ఇట్లా ఈ మొత్తం ఈ 100 రోజుల పరిపాలన తీసుకుంటే కనుక మునుపటి పరిపాలన కంటే తాము బెటర్గా ఉన్నామని ఒక భావన కలిగించడము. రెండోది ప్రజల్లో కూడా నేను చాలామందితో మాట్లాడాను, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ అంటే ఇప్పుడే ఏం చెప్పలేం కదా, ఏదో చేస్తున్నట్టు కనబడుతున్నది, చూడాలి ఎట్లుంటుందో, ఒక ఏడాది అయితే కానీ చెప్పలేం మనం, ఇట్లా మాట్లాడుతున్నది. అయితే ఈ 100 రోజుల పరిపాలనకు వేగంగా తీసుకున్న నిర్ణయాలకు 70-80 మార్కులు వేయచ్చు. కానీ ఇప్పుడు రాబోతున్న అసలు సమస్య వర్షాలు కనుక ఆలస్యమైతే, నైరుతి ఋతుపవనాలు ఆలస్యమైతే కనుక అసలు సవాలు ప్రభుత్వం ముందు అప్పుడు ఉంటుంది. సరే ఇప్పటికిప్పుడున్నది ఏమిటి? ఈ 100 రోజులలో ప్రారంభమైన ఒక సమస్య విద్యుత్ సమస్య, తాగునీరు. ఈ విద్యుత్తు తాగునీరు ఈ రెండింటికి ప్రత్యామ్నాయాలు ఏం కనబడుతుందో 100 రోజుల తర్వాత అసలు సినిమా ప్రభుత్వానికి కనబడబోతున్నది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా గతానికంటే ఈ ప్రభుత్వం ఎట్లా భిన్నమైందో, గతానికంటే కూడా వ్యవహరించడంలో లేదా ప్రజలకు సమస్య పరిష్కారం చేయడంలో ఎంత వేగంగా అధికార యంత్రాంగం కదిలిందో కూడా నిర్ధారణ కాబోతున్నది, నిరూపణ కాబోతున్నది. కాబట్టి కరెంటు, తాగునీళ్ళు ఈ 2 సమస్యలను ఒకవేళ మే జూన్ నాటికి వర్షాలు వస్తున్నా ఇబ్బంది లేదు, అయినా ఏప్రిల్ మే ఈ 2 నెలలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే ఉండబోతు. ఇప్పటికే రిజర్వాయర్లలో నీళ్లు లేవు, వర్షాలు లేవు. అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా నీళ్లు లేనప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, ఎవరేం చేయలేరు, ఎక్కడి నుంచి తేలేరు. ఎందుకంటే 100 టీఎంసీల నీళ్లు తేవడం కూడా సాధ్యమయ్యేది కాదు. అది నీళ్లు లేక ఇబ్బంది అవుతూ ఉన్నది. పైన కర్ణాటకలో అదే సమస్య ఉన్నది, మనకు తెలంగాణలో కూడా అదే సమస్య ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా రిజర్వాయర్లలో నీళ్లు లేవు. రిజర్వాయర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏముంది, మనకు శ్రీశైలం, నాగార్జున సాగరే. ఇక్కడ నీళ్ళు ఉంటేనే ఆంధ్ర కూడా తాగడానికి నీళ్లు. అక్కడ పెన్నా బేసిన్లో ఏమన్నా కొన్ని నీళ్ళు ఉంటే కనుక అక్కడ దొరికితే దొరకవచ్చు. అక్కడ కూడా పైనుంచి అక్కడ తుంగభద్ర నుంచి నీళ్ళు రావాలి, పెన్నా నుంచి ఉండాలి, అక్కడ కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. ఈ మొత్తమే ఇవాళ ఈ 100 రోజుల పరిపాలనకు పాస్ మార్కులు లేదా ఫస్ట్ క్లాస్ మార్కులు, ఎందుకంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవడము, విజిబిలిటీ ఉండడము, ఇట్లా తీసుకున్నప్పుడు ఉండవచ్చు. రాబోయే సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారో అక్కడ అసలు మార్కులు పడబోతున్నాయి. ఆ నిర్ణయాల పట్ల, ప్రభుత్వం వ్యవహారం పట్ల, ప్రత్యామ్నాయ మార్గాల పట్లనే ప్రజలు అసలు మార్కులు వేసే అవకాశం ఉన్నది. ఈ 100 రోజుల పరిపాలన అనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కాబట్టి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ను రీచ్ కావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసినట్లు కనిపిస్తున్నది.